హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. లిక్కర్ కేసులో పెట్టి జైలుకు పంపించారు. తర్వాత ఎలా గెలిచారో పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రదేశ్కి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు లిక్కర్ కేసు నడుస్తుంది. మనం ఎటు చూసినా కూడా అధికారంలో ఒక వర్గాల వారే ఉంటూ ఉన్నారు. మీలాగా ఫైట్ చేసి ముందుకు వచ్చిన వారిపైన కేసులు పెడతామో లేదంటే వేరే విధంగా లోపరుచుకోవటమో జరుగుతుంది. మరి విజయ్ కుమార్ గారు మరి వీటన్నిటిని ఆలోచించుకున్నారా? దాడులు కూడా జరగవచ్చు. నిన్న ఒక వీడియో చూస్తుంటే కోటంరెడ్డిని వేసేస్తే డబ్బులు వస్తాయిరా అంటున్నారు. మీరు ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్నప్పుడు ఇటువంటి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ కుమార్ గారు స్ట్రెంత్ ఏంటి ఈ విషయంలో? అఫ్ కోర్స్ మనోధైర్యానికి మించిన ధైర్యం అయితే లేదు, అది డెఫినెట్గా ఉంది. దానికి మీరు అంటే యాక్చువల్గా ఒక అధికారిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి పనులు, ముఖ్యంగా ఈ పరిటాల ఇలాంటి వ్యక్తిని ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు కూడా చాలా భయంకరమైనటువంటి బెదిరింపులు వచ్చాయి. సో ఒక ఫ్యాక్షనిస్ట్ని, అంటే చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో నేను కూర్చున్నాను. అదే బిల్డింగ్లో వెనకాల సబ్ జడ్జి కూర్చుంటారు. సబ్ జడ్జి ముందు ఒక కేసు ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్లో ఈ పరిటాల రవికి ఎగనిస్ట్గా ఉన్న విట్నెస్ అతను అప్రూవర్గా మారి, అంటే హోస్టైల్ అయ్యి ఇతనికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చాడు. పరిటాల రవికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చారంటే రవికి ఫేవర్గా చేసుకున్నారు వాళ్ళు. బలవంతంగానో భయపెట్టో మొత్తం మీద డబ్బులు ఇచ్చో మొత్తం మీద ఇతని వైపు తిప్పుకుని ఇతనిది ఏమీ లేదు అని అక్కడ విట్నెస్గా చెప్పించారు. ఫైనల్ హీరింగ్ అది అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇతను ఎక్విటల్ అనౌన్స్ చేశాడు జడ్జి. అంటే ఆ కేసు నుంచి ఆయన ఇచ్చేశారు. ఇచ్చాక అందరూ కలిసి బయటకు వస్తున్నారు. వరండాలో చంపేశాడు అతన్ని. ఎవరు సార్? ఆ విట్నెస్ గా వచ్చిన అతన్ని ఆ వరండాలో చంపేశాడు. అది కోర్టు వరండాలో, కోర్టు హాల్ నుంచి బయటకు రాగానే మనం ఇలా కూర్చున్నా, నేను అవతల పక్కన వింగ్ లో నేను కూర్చున్నాను. అందరు గోడగా పరిగెత్తుకెళ్తున్నారు, గోలగోలుగా అరుస్తున్నారు, జనాలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం జరిగింది అని అంటే మా ఆఫీస్లో ఉన్న అతను ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ని తిరిగి వచ్చి పరిగెత్తుకు వచ్చి ఇది సార్ అని చెప్పాడు. ఓకే, అలాంటి వ్యక్తిని నేను అరెస్ట్ చేసి నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు తిరిగితే ప్రజాస్వామ్యానికి దెబ్బ ఉంది, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసుకోలేకపోతున్నారు, నువ్వు భయభ్రాంతులు గురి చేస్తున్నావు, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళని ఓట్లు వేయకుండా చేస్తున్నావు, కాబట్టి నువ్వు కదలటానికి వీల్లేదని నేను ఇండివిజువల్ ఆర్డర్ 144B కింద సెక్షన్ కింద ఇచ్చి ఐ మేడ్ హిమ్ నాట్ టు మూవ్. దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్టే కోసం అడిగితే హైకోర్టు కూడా అందులో తప్పేం లేదు అతను ఇచ్చినట్టు. అంటే అతనే ప్లీ మీద వెళ్ళాడు, నేను ఓటు వేసుకోవాలి కదా, నన్ను కదలనీయకుండా అరెస్ట్ చేశారు, నా ఓటు ఎలాగా నా ప్రాథమిక హక్కు కదా అని హైకోర్టుకి వెళ్ళి నా ఆర్డర్ స్టే చేయాలి. నీకు కావాల్సింది ఓటే కదా, మేము చెప్తాము ఎస్పీ కానీ ఈక్వల్ ర్యాంక్ అని సెక్యూరిటీ ఇస్తాము, వెళ్ళి ఓటేసుకుని రండి, అంతేగాని తిరగొద్దు, అతను ఇచ్చిన ఆర్డర్ రైట్ అని చెప్పింది హైకోర్టు. పరిటాల రవి అనే వ్యక్తిని నిజంగా అలా కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. సో ఇలా ఎన్నో చూసి వచ్చినాము. మీరు అన్నట్టు డెఫినెట్గా ఎప్పుడు ఒకేలా ఉండదు, బెదిరింపులు ఉంటాయి, భయపెట్టే ఉంటాయి, ఇవన్నీ నడుస్తాయి. బట్ వాటన్నిటికీ ఎదుర్కొని జనం కోసం వచ్చాం, ఒక పేద జాతి కోసం పనిచేయడం వచ్చాం. సో చేస్తాం, చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్.